మేము ఇక్కడికి 11 నెలలు అయిపోతుంది మా పార్టీ ఓడిపోయి. సరే, ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడ చెత్త చెదారం అనేది ఉంటుంది. కానీ ఏ రోజైనా మేము మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ అక్కడ ఏదన్నా ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మీరు ఆ రోజు ఎందుకు దృష్టికి తీసుకురాలి? ఏదో మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు దృష్టిలో మీరు ఒక ఉన్నతమైన స్థానానికి పొందాలని చెప్పేసి మీరు ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానమ్మా. ఫుడ్ కార్పొరేషన్ గా మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి? మీరు ఏనాడన్నా ఇట్లా గ్రామాలకు మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? మీ ఫుడ్ కార్పొరేషన్ లో ఎంతమంది స్కూల్స్ కి ఇదైనాయి, మళ్ళీ అవన్నీ మీరు ఇది చేయలేకపోయినారు. ఈ రోజు మీరు ప్రతిసారి సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇది చేయలేదు, మీరు రాండి సాయి ప్రసాద్ రెడ్డి అన్న వచ్చి మీకు సమాధానం చెప్పేంత ఇది లేదమ్మా. మేము వస్తాము, మీకు ఏమైతే డెవలప్మెంట్ ఆ రోజు, ఎందుకంటే గడప గడప ప్రోగ్రామ్ లో నేనైతే వెళ్ళలేదు కానీ అక్కడ శ్రీలక్ష్మి వెళ్ళింది ఆ ఊరికి. గడప గడప ప్రోగ్రామ్ లో తను ఉంది, అక్కడ ఉండే ప్రజలతో కూడా మాట్లాడింది. అక్కడ స్కూల్స్ అయితేనేమి, తర్వాత కరెంట్ పోల్స్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మరుగుదొడ్లు అయితేనేమి, ఇలాంటి ఎన్ని పనులు చేసినాయో కూడా మీ దృష్టికి కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి. మీరు రేపు రాండి అని చెప్పి నేను మీకు ఆహ్వానిస్తున్నాను. మళ్ళీ మేము కూడా వస్తాము, దీనికి వస్తామంటే కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ, బుర్ష కృష్ణమ్మ బలకల్ గ్రామానికి ఈరోజు ఆమె స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పేసి వెళ్ళారు. అక్కడ పదే సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు కలుసుకుంటూ ఆమె అక్కడ ఏమి డెవలప్మెంట్ చేశారు, 3 సార్లు కూడా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఇంతవరకు అక్కడ అభివృద్ధి పనులు అనేది చేయలేదని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. మళ్ళీ అమ్మ మీరే మాట్లాడినారు, డ్రైనేజ్ లో ఊర్లో ఉండే పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చెత్త వేస్తూ ఉన్నారు, మళ్ళీ ఈ విధంగా చెత్త వేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పేసి మీరే క్వశ్చన్ చేశారమ్మా. అక్కడ నేను మీకు దానికి సమాధానం చెప్తున్నాను తల్లి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఊర్లో డ్రైనేజ్ ఎవరు చేశారు, అక్కడ రోడ్లు కొన్ని ఎవరు వేశారమ్మా? ఇది మీరు తెలుసుకొని మాట్లాడింటే ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతా ఉంది, శానిటైజర్ వాళ్ళు లేరు ఆ ఊర్లో, కనీసం 5 మంది ఉండాలని చెప్పేసి మీరు అంటున్నారు. మళ్ళీ ఇద్దరే ఇప్పుడు ఉన్నారంటే మీరు 5 మందిని మీరు పెట్టండి తల్లి. మీ ప్రభుత్వం కదా, మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడి ఏడవడం ఏమేది? మీరు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు గ్రామానికి రమ్మని చెప్పి. మా ప్రియతమ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న అక్కడికి రావడం మీకు సమాధానం చెప్పాల్సింది కాదండి. మేము వస్తాం, రేపు మీరు రండి. రేపు 10 గంటలకంతా మేము బెనకల్ గ్రామానికి బెనకల్ గ్రామాన్ని మేము అక్కడ ఉంటాము, మీరు కూడా రండి. అక్కడ మా పార్టీ తరఫున ఏవైతే అభివృద్ధి పనులు జరగలేదో మీ కళ్ళకు కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి. మీరు ఖచ్చితంగా రాండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అక్కడ పిలుస్తా ఉన్నాను. మీరు వచ్చినారంటే నాకు చాలా బాగుంటుంది, ఎందుకంటే అందరం కలిసి దానికి ఇది చేద్దాం తల్లి. డెవలప్మెంట్ అని మీరు అడుగుతున్నారు. కనీసం మీరు వచ్చి ఇప్పుడు 11 నెలలు మీ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల గురించి మీరు మాట్లాడలేక ఏదో ఒక తప్పుదారు అక్కడ ప్రజలను ఎక్కడైతే మమ్మల్ని నిలదీస్తారో అని మీకు ఒక భయం కలిగి ఇక్కడ ఏమి పనులు చేయలేదు. గతంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేయలేదని చెప్పేసి మీరు పక్కదావ పట్టిస్తున్నారు తల్లి. అది మేము వింటూ చూస్తూ ఊరుకోము. కానీ ఏవైతే మేము ఈరోజు ప్రజల్లో ధైర్యంగా మేము ధైర్యంగా వస్తాము. ఎందుకంటే మేము ప్రజలకు నవరత్నాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారో ఆ మాట కట్టబడి కూడా నవరత్నాలు కానీ 99 రత్నాలు ఇచ్చినారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము ప్రజలలో. కానీ మీరు సూపర్ 6 పథకాల్లో ఏదన్నా ఒకటి ప్రజలకు లబ్ధి పొందిందా అంటే ఏది పొందలేదని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, మీరు రండి, మేము వస్తాము. అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా మీ కళ్ళకు కట్టినట్లే నేను చూపిస్తానని మీకు సవాల్ విసురుతున్నాను. రేపు మేము 10 గంటలకంతా అక్కడ ఉంటాము, మీరు కూడా రండి, మళ్ళీ మాట్లాడదాం ఏదన్నా ఉంటే.